దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. మహిళలు ఈ దేశ అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి అనేది తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదట మహిళలందరికీ కూడా నేను మహిళలు, యువతులు, బాలికలు ఎవరికైనా కూడా ఒకటే ఏంటంటే మొట్టమొదట మనము చదువుకి ప్రాముఖ్యతనివ్వాలి. అంటే చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు హై స్కూల్ వరకు చదువుకున్నాక కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఆ భాగంలోనే నేను అక్కడ నాకు మంచి కాలేజీ లేదు, అందుబాటులో లేదని మా నాన్నగారు మరి హైదరాబాద్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఈ రోజు అలా లేదు పరిస్థితి. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మేమున్న ఇంటి నుంచి నేను రోజు 2 కిలోమీటర్లు నడిచి మేము ఆ స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది, యువతలగట్టు నుంచి అవతలగట్టుకి. ఈ రోజు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మహిళలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా అందరూ కూడా చదువుకోవాలి. మనము చదువుకునేటప్పుడే చిన్నప్పటి నుంచే మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అది మనం సాధిస్తామా వస్తుందా అదంతా వేరే. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనము ఈ పలానాది అంటే మనకు ఈ రోజు భగవంతుడు ఈ జన్మని ఇచ్చినందుకు మనము ఏదైనా కంపల్సరీగా మనం సాధించాలి. మనం ఒక 10 కుటుంబాలను చదివించగలిగినా చదువుకున్నట్టే, మన జన్మకు సార్థకం ఉన్నట్టే. మనకు చేతనైన సేవని మనం చేయాలి. అదే విధంగా క్రమశిక్షణతో ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలకి చాలా సైడ్ వేస్ ఉంటాయి. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎక్కువైపోయి కూడా చాలా రకాల సోషల్ మీడియా కానివ్వండి, టీవీ సీరియల్స్, సినిమాలు అవన్నీ కూడా మనం కేవలం చూడడం వరకే పెట్టుకోవాలి. కానీ మన లక్ష్యం నుంచి మనం ఎప్పుడు కూడా పక్కకు జరగకూడదు, ఎలాంటి ఆకర్షణలకు లొంగకూడదు. సో మనకు ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలోనే మనం ఏదైనా సాధించాలి అని ఖచ్చితంగా ఒక ఆశయం పెట్టుకొని వెళ్ళాలి.